హర హర మహాదేవ శంభో శంకర. ఈరోజు మనం సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి జూన్ 16, 17, 18, 19వ తేదీలలో మీ జీవితంలో ఒక భయంకరమైన కుట్ర జరగబోతుంది. మీ నాశనానికి ఎవరో ఒక కొబ్బరికాయను కొట్టారు. మీరు విన్నది నిజమేనండి. కనుక ఇప్పుడు మనం అప్రమత్తంగా లేకపోతే మీ జీవితంలో ఊహించినటువంటి అనర్థం జరిగిపోవచ్చు. అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? మీ వెంటే ఉంటూ మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తున్నటువంటి ఆ వ్యక్తి, ఆ ముగ్గురు ఎవరో ఈరోజు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. హనుమంతుడి యొక్క కృప మీకు తప్పకుండా కలుగుతుంది. అయితే ఈ రాశి వారికి జాతకాన్ని పరిశీలించినట్లయితే మీ గురించి కొన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. మీ శత్రువులు పాము కంటే ప్రమాదకరంగా మారారు. వీరు మీ వెనకే ఉండి మిమ్మల్ని దెబ్బతీయటానికి తాంత్రిక ప్రయోగాలు చేస్తున్నారు. మీ ఫోటోలు పట్టుకొని శ్మశానాలలో పూజలు చేయించడం, మీ ఇంటి గుమ్మం దగ్గర క్షుద్ర పూజలు చేయటం వంటివి వీరు చాలానే చేస్తున్నారు. కానీ విచిత్రం ఏమిటంటే వీరు బయటకు మాత్రం మీకంటే గొప్ప శ్రేయోభిలాషులు లేరు అని అన్నట్లుగా నటిస్తున్నారు. నేను నీకు బాగా కావలసిన వాడిని, నీ క్షేమమే నా కోరిక అని తీయటి మాటలు చెబుతున్నారు. మీరు కూడా వారిని గుడ్డిగా నమ్మి మీకేదైనా సమస్య వస్తే వారి దగ్గరకు సలహాల కోసం వెళుతూనే ఉంటారు. కానీ అక్కడే మీరు పెద్ద పొరపాటు చేస్తున్నారు. వారు మీకిచ్చే ప్రతి సలహా మిమ్మల్ని తప్పుదోవ పట్టించటానికి, మీ జీవితాన్ని నరకం చేయటానికి, రాహుకేతువుల కంటే భయంకరమైనటువంటి శత్రువులు అని మీరు బాగా గుర్తుంచుకోండి. కానీ మీరు భయపడవద్దు. ఈ రాశి వారికి భగవంతుడు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. ఆ ముగ్గురు అసలు రంగు ఇప్పుడు బయటపడబోతుంది. మీరు వారితో అంటే బంధాన్ని తెంచుకొని ఇప్పుడు మేము చెప్పబోయేటటువంటి మహా పరిహారం కనుక మీరు చేసినట్లయితే ఆ శత్రువులకు మీ తల వెంట్రుక కూడా తాకే శక్తి కూడా ఉండదు. అయితే ఈ రాశి వారు ఒకటి బాగా గుర్తుంచుకోండి. ఈ శత్రువులు మిమ్మల్ని తప్పుదోవ పట్టించటమే ఒక పనిగా పెట్టుకున్నారు. కాబట్టి వారు మీకు ఇచ్చే ప్రతి సలహా మిమ్మల్ని వెనక్కి లాగటం ఇది నిజం. ఈ నిజం చాలా చేదుగా అనిపించవచ్చు. కానీ దీన్ని మీరు ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. ఆ వ్యక్తులు మీ జీవితంలో ఉన్నంతకాలం మీ బతుకు నరకం కంటే దారుణంగా ఉంటుంది. ఇప్పుడు మీరు అనుభవిస్తున్న బాధలు కేవలం ఆరంభం మాత్రమే. వీరు మీ పాలిట రాహుకేతువుల కంటే ప్రమాదకరం, శని కంటే ఘోరంగా మీ జీవితాన్ని నాశనం చేస్తారు. కానీ ఆ ముగ్గురు పేర్లు కూడా ఈరోజు ఈ వీడియో ద్వారా బయటపడతాయి. మీ జీవితంలో దేనికోసమైతే కన్నీళ్లు పెడుతున్నారో ఆ సమస్యలన్నీ కూడా వెంటనే తీరిపోతాయి. మీ యొక్క వ్యాపారం, ఉద్యోగం, ఆ తాంత్రిక బంధనాలన్నీ కూడా తెగిపోయి మీ అదృష్టం మళ్ళీ ప్రకాశిస్తూనే ఉంటుంది. మీ దారిద్ర్యం వదిలిపోయి సంతోషం వెళ్ళి విరుస్తుంది. కానీ ఈ విషయాలను కూడా మీరు పూర్తిగా అర్థం కావాలంటే ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడాలి. ఎందుకంటే మీకు ఎప్పుడైనా ఏ చిన్న సంతోషం కలిగినా శత్రువులు కళ్ళు ఎర్రబడతాయి. మీరు ఎదుగుతూ ఉంటే వారు లోపల కుమిలిపోతూనే ఉంటారు. ఆ అసూయతోనే మీ మీద తాంత్రిక ప్రయోగాలు చేయటం, చేతబడి వంటివి చేస్తున్నారు. మీ బుద్ధిని కట్టేసి ఇప్పుడు మీ తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా చేస్తున్నారు. మీ కుటుంబ క్షేమం కోసమైనా సరే వీరికి దూరంగా ఉండాలి. నేను మిమ్మల్ని భయపెట్టాలని ఇవన్నీ చెప్పటం లేదు. కేవలం మిమ్మల్ని జాగ్రత్త పరచటమే నా ముఖ్య ఉద్దేశం. అయితే కొన్ని వడిదుడుకులైతే మీ జీవితంలో ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. మీరు అనుకున్న పనులు మధ్యలోనే ఆగిపోతున్నాయి. దీనికి కారణం మీ యొక్క అదృష్టం బాగా లేకపోవటం, మీ శత్రువులే కారణం. అంటే మీ యొక్క వ్యాపార నష్టాలకు, మీ ఇంట్లో జరుగుతున్న గొడవలకి కారణం ఎవరో ఇప్పుడే తెలిసిపోయింది. మీరు ఎక్కడ ముందుకు వెళ్ళిపోతారో అని మీ మీద వీరు నిమ్మకాయలతో ప్రయోగాలు చేసి మీ అదృష్టాన్ని కట్టేశారు. ఈ శత్రువుల పేర్లు ఈరోజు మీరు తెలుసుకోలేకపోతే అది మీరు చేసే పెద్ద పొరపాటే అవుతుంది. దేవుడు మీకు చూపిస్తున్నటువంటి ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. అయితే ఈ రాశి వారు చూడలేని ఆ శత్రువు మీ పైన నిరంతరం కూడా క్షుద్ర పూజలు అంటే తంత్రమంత్ర ప్రయోగాలు చేస్తున్నారు. నిమ్మకాయలతో చిల్లర చేష్టలు చేస్తూ మీ యొక్క అదృష్టాన్ని కట్టేస్తున్నారు. గడిచిన ఏళ్ళు అన్నీ నాశనం చేశారు. కనీసం ఈ ఏడాదైనా సరే మీరు బాగుపడకూడదని వారు కంకణం కట్టుకున్నారు. ఈరోజు మీరు ఆ శత్రువు ఎవరో తెలుసుకోలేకపోతే మీ జీవితంలో మీరు చేసే అతి పెద్ద పొరపాటు ఇదే అవుతుంది. అయితే మనిషి కష్టాల్లో ఉండి బయటపడే దారి లేనప్పుడు భగవంతుడు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తారు. అయితే ఈ వీడియో ద్వారా మీకు ఆ దేవుడు చూపిస్తున్నటువంటి ఒక దారి లాంటిదే అని చెప్పుకోవాలి. 7 తరాల శత్రువు మీ యొక్క కుటుంబాన్ని ఏళ్ల తరబడి వేధిస్తున్నటువంటి ఆ ముగ్గురు ఎవరో
ఈవేళ మీకు తెలిసిపోతుంది. వారు మీ ఇంటి కులదైవాన్ని కూడా తన తంత్ర విద్యలతో బంధించారు. అందుకే మీరెన్ని పూజలు చేసినా, ఎంత కష్టపడినా ఫలితం దక్కటం లేదు. మీ ముందు మాత్రం ఎంతో ప్రేమగా నటిస్తూ వెనక నుంచి వెన్నుపోటు పొడుస్తున్నారు. ఆఖరికి మీరు తీసుకునే సలహాల కోసం వారి దగ్గరకు వెళ్ళాలా మిమ్మల్ని మాయ చేస్తున్నారు. ఆ ముగ్గురు శత్రువులు ఎన్ని కుట్రలు చేసినా సరే, ఎంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసినా సరే, ఇకపైన వారి ఆటలు అస్సలు సాగవు. రాబోయే 3 నెలలకు సంబంధించిన మీ జాతక చక్రం సిద్ధమైపోయింది. విషాదంగా మారుస్తున్న ఆ వ్యక్తి జాతకం ఇప్పుడు బయటపడిపోయింది. మీరు రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు. చెమటను ఓడుస్తూనే ఉన్నారు. మీ పిల్లల భవిష్యత్తు కోసం అన్నీ కూడా త్యాగం చేస్తున్నారు. కానీ ఎందుకు మీ శ్రమకు తగ్గ ఫలితం దక్కటం లేదు? ఎందుకు మీ ప్రతి ప్రయత్నం కూడా విఫలమైపోయి మీకు పరాజయమే మిగులుతుంది? లోకంలో అందరికీ కూడా పనులు సులభంగా జరిగిపోతుంటే మీకు మాత్రమే ఎందుకు ఇన్ని అడ్డంకులు? మీ పైన ఆ లక్ష్మీదేవి కటాక్షం ఎందుకు కలగటం లేదు? మీ ఇంట్లో ఎప్పుడూ కూడా గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? మీరు ప్రాణంగా ప్రేమించిన వారు కూడా మిమ్మల్ని ఎందుకు మోసం చేస్తున్నారు? ఆఖరికి సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఎందుకు నిరాశ ఎదురవుతుంది? వీటన్నింటికీ కూడా కారణం మీ పక్కనే ఉండి మీ పైన నిరంతరం నిఘా ఉంచే ఆ శత్రువే. మీ జీవితంలో అంటే ఒక చిన్న సంతోషం వచ్చినా చాలు, ఆ వ్యక్తి చెడు కన్ననేది మీ మీద పడుతుంది. ఆ నరదృష్టి ప్రభావంతో అంటే మీ సంతోష క్షణాలు ఆవిరైపోతున్నాయి. లక్ష్మీదేవి మీ ఇంటి గడప వరకు వస్తుంది, కానీ ఈ శత్రువుల దృష్టి వలన లోపలికి రాకుండానే వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. మీ ఇంట్లో కూర్చొని మీ అన్నం తింటూనే మీ వినాశనాన్ని కోరుకునే ఆ నీచమైన వ్యక్తి ఎవరో ఇప్పుడు స్పష్టంగా తెలిసిపోతుంది. అయితే ఈ రాశి వారికి లక్ష్మీదేవి మీ ఇంటి వరకు వస్తుంది, కానీ ఈ శత్రువుల కంటి దృష్టి వలన లోపలికి రాకుండానే వెనుతిరిగి వెళ్ళిపోతుంది. అందుకే మీ ఇంట్లో లక్ష్మీదేవి నిలబడటం లేదు. అంటే ఈరోజు శత్రువు ఎవరనేది స్పష్టంగా తెలిసిపోతుంది. పెద్దలు చెప్పిన ఒక సామెత ఉంది కదా, చంకలో బిడ్డను పెట్టుకుని ఊరంతా వెతికినట్లు అని. మీ పరిస్థితిని కూడా అలాగే ఉంది. మీరు ఎక్కడెక్కడో మీ శత్రువుల కోసం వెతుకుతున్నారు. మీ కుటుంబంలోనే, లేదంటే అత్యంత సన్నిహితుల్లో, స్నేహితుల్లోనే దాగి ఉన్నారు. అసలు ఆ వ్యక్తి పురుషుడా లేదా స్త్రీయా అని మీరు ఆలోచిస్తున్నారా? ఆ వివరాలు ఇప్పుడే చెబుతాను. ఆ వ్యక్తి మీకెంతో చాలా పెద్ద మోసాన్ని తెరలేపారనే చెప్పుకోవాలి. బయటికి ఒకలా నటిస్తూ లోపల మరోలా ఉంటారు. ఏనుగు దంతాలు చూపించటానికి అంటే తినటానికి ఒకటే అన్నట్లుగా ఒక మనిషి కూడా మీ ముందు ప్రాణాలిచ్చేలా నటిస్తాడు, కానీ మీకు నిజంగా ఒక అవసరం వచ్చినప్పుడు, మీరు ఆపదలో ఉన్నప్పుడు మాత్రం తోక ముడిచి పారిపోతాడు. మీరు ఒంటరిగా కష్టపడుతుంటే చూస్తూ ఆనందిస్తారు. మీరు ఏదైనా కొత్త వస్తువు కొనాలన్నా సరే, మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతున్నా సరే, మీరందరూ కూడా కలిసి నవ్వుతూ ఉన్నా సరే, ఈ వ్యక్తికి రక్తం మరిగిపోతూ ఉంటుంది. వీరికి ఇన్ని సుఖాలు ఎక్కడివి, ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అని లోపలే అసూయతో రగిలిపోతూ ఉంటారు. మీరు పడుతున్నటువంటి ఈ కష్టాన్ని వారు చూడలేరు. మీ విజయాన్ని మాత్రమే చూసి ఏడుస్తూ ఉంటారు. మీరే స్థాయికి రావటానికి ఎన్ని కన్నీళ్లు పెట్టుకున్నారో, మీ కాళ్లకు ఎన్ని బొబ్బలు వచ్చాయో వారు అస్సలు పట్టించుకోరు. ఆ అసూయతోనే మీ మీద తాంత్రిక ప్రయోగాలు చేతబడులు చేస్తున్నారు. కానీ ఇకపైన ఆ ప్రయోగాలు ఏవి కూడా మీ మీద పనిచేయవనే చెప్పుకోవాలి. గడిచిన కాలంలో వారు మీ అదృష్టాన్ని కట్టేసి ఉండవచ్చు, కానీ ఇప్పుడు మీరు సరైన సమయంలో ఈ వీడియోని చూస్తున్నారు. అయితే మీ యొక్క శత్రువు పన్నే ప్రతి కుట్రను కూడా, ప్రతి మాయను కూడా ఈవేళ బట్టబయలు చేస్తాను. తద్వారా వారు మీ తల వెంట్రుకలను కూడా తాకలేరు. అయితే ఒకటి బాగా గుర్తుంచుకోండి, మీరు కనుక అహంకారంతో ఈ వీడియో మధ్యలోనే వదిలేస్తే రాబోయేటటువంటి 3 నెలల్లో జరిగే పరిణామాలకు మీకు మీరే బాధ్యతలు అవుతారు. నేను మీ మంచి కోసమే ఈ విషయాలనే చెబుతున్నాను. మీరు తెలివైన వారు కాబట్టి ఇంకో 10 నిమిషాలు కేటాయించి ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇక శత్రువులు మిమ్మల్ని ఏమీ చెయ్యలేరు అని ఖచ్చితంగా చెప్తాను. ఈ రాశి వారికి జరగబోయే పరిణామాలు అంటే ముందే హెచ్చరిస్తున్నాము. అందుకే ఇది మీ జీవితాన్ని మార్చేటటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం. సాధారణంగా మనుషుల మధ్య సంబంధాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఒకప్పుడు ప్రాణ స్నేహితులుగా ఉన్నవారే కాలక్రమంలో శత్రువులుగా మారుతూ ఉంటారు. దీనికి కేవలం స్వభావం మాత్రమే కారణం. మీరు నలుగురిలో కూర్చున్నప్పుడు ఎవరో ఒకరు మిమ్మల్ని పొగిడితే మీ వారే అని అనుకొని మీ ప్లాన్లన్నీ మీరు చెప్పేస్తూ ఉంటారు. అంటే వచ్చే నెలలో ఇల్లు కడుతున్నాను, కొత్త కారు కొంటున్నాను,
మా ఆవిడ నన్ను చాలా బాగా చూసుకుంటుంది అని మీరు చెప్పే ప్రతి మాట వారి చెవిలో విషంగా పడుతుంది. మీ ఆనందాన్ని ఎలా చెడగొట్టాలా అని ఆలోచిస్తూనే ఉంటారు. ఆ కాటేసే పాములను మీరు గుర్తించలేకపోతున్నారు. అయితే ఈ రాశివారు మీరు చేసేటటువంటి అతి పెద్ద తప్పేంటో తెలుసా? మీ మనసులో ఉన్న గుప్త ఆలోచనలకు భవిష్యత్ ప్రణాళికలను అందరికీ చెప్పేయటమే. నేను వచ్చే నెలలో ఇల్లు కడుతున్నాను, సొంత కారు కొనుక్కుంటున్నాను, మా ఆవిడ నన్ను దేవతలా చూసుకుంటుందని మీరు గొప్పగా చెప్పుకుంటారు కదా. మీరు చాలా మంచివారు, స్వచ్ఛమైన మనసున్నవారు కాబట్టి అందరినీ మీ వారే అనుకుంటారు. కానీ మీరు ఎవరితో మాట్లాడి కూర్చుంటున్నారో, ఏ మూలనో కూర్చొని మాట్లాడుతున్నారో ఆ వ్యక్తుల మనసులో ఎంత పాపం దాగి ఉందో మీరు పసిగట్టలేకపోతున్నారు. మీరు మీ రహస్యాలు చెప్పగానే వారి కన్ను మీ మీద పడుతుంది. ఆ నరదృష్టి ప్రభావంతో మీరు అనుకున్న పనులు మధ్యలోనే ఆగిపోతాయి. భారీగా నష్టాలు రావటం, దంపతుల మధ్య గొడవలు మొదలవటం, కొత్త కారు కొనటం, ఇల్లు కట్టుకోవటం వంటి ప్లాన్లు వాయిదా పడటం జరుగుతూనే ఉన్నాయి. అందుకే మీరు బాగా గుర్తుంచుకోండి, మీ మాటలు వినే ప్రతి ఒక్కరూ మీ శ్రేయోభిలాషులు కాదు. వారు పైకి నవ్వుతూ మీతో మాట కలిపినా లోపల మాత్రం కుట్రలు పన్నుతూనే ఉంటారు. గత కొన్నేళ్లుగా మీరు చేసిన తప్పులే మళ్ళీ చేయకండి. ఇక మీ సంతోషాన్ని గుట్టుగా ఉంచుకోవటం మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. అసలు ఈ అసూయ ఎక్కడి నుంచి పుడుతుందో తెలుసా? ఎవరైతే జీవితంలో ఏమీ సాధించలేరో, ఎవరైతే ఇతరుల మీద ఆధారపడి బతుకుతారో అలాంటి వారికి మీ ఎదుగుదల చూస్తే మంట పుడుతుంది. వీడు నాకంటే తక్కువ స్థాయి వాడు కదా, వీడికి ఇన్ని సుఖాలు ఎలా వచ్చాయి అని ఏడుస్తూనే ఉంటారు. మీరు ఆ విజయం కోసం ఎన్నో రాత్రులు నిద్ర లేకుండానే గడిపారు. మీ శరీరాన్ని ఎంత కష్టపెట్టారో వారికి తెలియదు. తెలియని వారు కూడా ఈర్ష్యతో మీ మీద పగ పెంచుకుంటారు. ఆఖరికి 15 లేదా 20 ఏళ్ల నాటి ప్రాణ స్నేహితులైనా సరే, రక్త సంబంధికులైనా సరే మీకంటే వెనకబడి ఉన్నాము అనే బాధతో మీకు శత్రువులుగా మారిపోతూ ఉంటారు. ఒకప్పుడు మీకోసం ప్రాణాలిచ్చే అన్నదమ్ములు కూడా ఇప్పుడు మీ ఆస్తులు చూసి ఓర్వలేకపోతున్నారు. మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడే అకస్మాత్తుగా నీరసం రావటం, ఎన్ని మందులు వాడినా తగ్గకపోవటం వంటివి జరుగుతాయి. హాస్పిటల్ చుట్టూ తిరిగినా తప్పేంటో బయటపడదు. కేవలం నిద్రపోవాలని మాత్రమే అనిపిస్తుంది. మనం దీన్ని ఏదో ఒక చిన్న సమస్య అనుకుంటాం, కానీ దీని వెనక మీ శత్రువుల తంత్రమంత్ర ప్రయోగాలు ఉన్నాయనేది మాత్రం ఖచ్చితంగా నిజం. వారు చేసే క్షుద్ర పూజల వలనే మీ శరీరం ఇలా సహకరించడం లేదు. అయితే ఈ రాశి వారికి ఇది కేవలం ఒక నమ్మకం మాత్రమే కాదు. మీ స్నేహితులు ఎవరో ఒకరు లేదా మీకు బాగా తెలిసిన బంధువు మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు అనుభవిస్తున్నటువంటి సుఖ సంతోషాలను చూసి ఓర్వలేకపోతున్నారు. మీ దగ్గరే ఉన్నటువంటి డబ్బును, విలాసవంతమైన జీవితాన్ని చూసి లోపలే రగిలిపోతూ మీ ఇంటి మీద, అంటే ముఖ్యంగా మీ ఇంటి యజమాని అయినటువంటి వారిపైన తాంత్రిక ప్రయోగాలు చేస్తున్నారు. దీనివలన ఆరోగ్యంగా ఉన్న మీ శరీరంలో రకరకాల రోగాలు ప్రవేశిస్తాయి. మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందో లేదో తెలుసుకోవటానికి కొన్ని స్పష్టమైన సంకేతాలు కూడా కనిపిస్తాయి. అవేంటో జాగ్రత్తగా గమనించండి. అకస్మాత్తుగా మీ ఇంట్లో పురుగులు, కీటకాలు రావటం, ఎప్పుడూ లేనిది గబ్బిలాలు తిరగటం, ఎర్రచీమలు గుంపులు గుంపులుగా బయటపడటం, లేదంటే సారీడు గూళ్ళు విపరీతంగా పెరిగిపోవటం, ఇలాంటివి జరిగితే మీ ఇంట్లో ఎవరో ఏదో ప్రయోగం చేశారు అని అర్థం. అంతేకాదు, ఏ కారణం లేకుండానే భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, ముగ్గురు వ్యక్తులు కలిసి ఉంటే ఏదో ఒక గొడవతో విడిపోవటం, తరచుగా అనారోగ్యం పాలవటం, ఇవన్నీ మీ శత్రువుల కుట్రలే అని మీరు భావించాలి. దీని నుంచి మీరు బయటపడటానికి ఒక శక్తివంతమైన పరిష్కారం కూడా ఉంది. వెంటనే మీరు శివయ్య గుడికి వెళ్ళండి, లేదంటే ఆంజనేయ స్వామి గుడికి కానీ వెళ్ళండి. అక్కడ ఆంజనేయ స్వామి పాదాల దగ్గర సింధూరాన్ని పెట్టుకోండి. ఆ తర్వాత ఒక కొబ్బరికాయకు ఒక నల్లటి దారం తీసుకొని 11 ముళ్ళు వేయండి. ప్రతి ముడి వేసేటప్పుడు ఓం హనుమతే నమః, ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని మీ మనసులో 21 సార్లు జపించండి. ఆ తర్వాత ఆ కొబ్బరికాయని మీ ఇంటి ప్రధాన ద్వారం పైన కట్టండి. ఇలా చేస్తే ఎలాంటి శత్రు ప్రయోగమైనా సరే పటాపంచలైపోతాయి. మీ ఇంటిపైన ఎవ్వరి చెడు కన్ను కూడా పడదు. మీకంతా శుభమే జరుగుతుంది. అయితే మీలో ఉన్నటువంటి ఒక పెద్ద లోపం ఏమిటంటే మీరు చాలా ముక్కుసూటి మనుషులు. ఏదనిపించినా సరే ముఖం మీద చెప్పేస్తారు. ఎదుటి వారికి అది నచ్చుతుందా లేదా అని ఆలోచించకుండా జోకులు వేసేస్తూ ఉంటారు. మీ మనసు అనేది చాలా స్వచ్ఛమైనది కాబట్టి మీరందరినీ నమ్ముతారు. కానీ అదే మీ యొక్క బలహీనత అవుతుంది. మీ నోటి నుంచి వచ్చే కొన్ని మాటలే మీకు తెలియకుండా శత్రువులుగా పెరిగిపోతున్నారు.
విల్లు నుంచి వచ్చినటువంటి బాణం తిరిగి రాదు కదా. అలాగే మీ నోటి నుంచి జారిన మాట కూడా వెనక్కి తిరిగి తీసుకోలేము. కాబట్టి ఇకపైన మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి. మీ గుట్టును మీలోనే దాచుకోండి. కాబట్టి ఈ రాశివారు ఒకటి బాగా గుర్తుంచుకోండి. మీ నోటి నుంచి వచ్చే మాటలే మీ సమస్యలకు అసలు మూల కారణమవుతుంది. మీ మనసు స్వచ్ఛమైనదే కావచ్చు, కానీ అందరి గురించి కూడా ముఖం మీదే నిజాలు చెప్పటం వలన ఎదుటివారు మీ పైన పగను పెంచుకుంటారు. మీరు సరదాగా అన్న మాట కూడా అవతల వ్యక్తికి ఆయుధంగా తగలవచ్చు. అందుకే ఇకపైన మాట్లాడేటప్పుడు ఒక్కసారి కాదు, 100 సార్లు ఆలోచించి మాట్లాడండి. మీ యొక్క సమయం మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది. మీ జీవితంలో అసలు ఏం జరుగుతుంది, మీ తదుపరి అడుగు ఏంటి అనేది ఎవరికీ చెప్పవద్దు. మీ ఇంటి గుట్టును, సంతోషాన్ని మీలోనే దాచుకోండి. తంత్రాలు, మంత్రాలు, శత్రువుల కుట్రల నుంచి మిమ్మల్ని కాపాడేటటువంటి ఏకైక శక్తి ఆ హనుమంతుడే. భజరంగ బలి నామమే మీకు పెద్ద రక్షణ కవచం. ఏ రకమైనటువంటి కంటి దృష్టి ఉన్నా సరే, చేతబడి ఉన్నా సరే, నరఘోష ఉన్నా సరే, ఆంజనేయ స్వామి వారిని అంటే శరణు వేడితే చాలు. అలాగే హనుమాన్ చాలీసాను ఎప్పుడూ స్మరిస్తూ ఉండండి. ఆ స్వామి వారిని నమ్ముకొని వారిని ఎటువంటి అంటే ఏ శత్రువు కూడా ఏమీ చేయలేరు. మీ శత్రువులు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతుంటే ప్రతి మంగళవారం లేదంటే శనివారం రోజున హనుమంతుడి గుడికి వెళ్ళండి. స్వామివారికి బెల్లం, శనగలు నైవేద్యంగా పెట్టి రామనామాన్ని జపించండి. మీ శత్రువులు ఎంతటి వారైనా సరే ఆ స్వామి దెబ్బకు తోక ముడిచి పారిపోవలసిందే. ఇది గ్యారంటీ. తద్వారా మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. ఇక మీకు అసలు శత్రువుల గురించి చెప్పాల్సినటువంటి సమయం కూడా వచ్చింది. ఆ వ్యక్తి ఎవరో కాదు, మీకు చాలా దగ్గర వారు, మీ రక్త సంబంధికులే లేదంటే మీ దగ్గర బంధువులై ఉంటారు. వారు ఒక పురుషుడు. ఆ వ్యక్తి వయస్సు సుమారుగా 30 నుంచి 45 ఏళ్ల మధ్యలో ఉంటుంది. గతేడు జన్మల నుంచి వారు మీ వినాశనాన్ని కోరుకుంటూనే ఉన్నారు. అయితే ఈ రాశి వారు మీ శత్రువు ఎవరో తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? మీ జాతకరీత్యా ఆ వ్యక్తి మీకు చాలా దగ్గర బంధువు అనేది తేలిపోయింది. మరొక పురుషుడు, అతని వయసు సుమారుగా 25 నుంచి 45 ఏళ్ల మధ్యలో ఉంటుంది. ఇక ఆ వ్యక్తి పేరు విషయానికి వస్తే ఎస్ అనే అక్షరంతో మొదలవుతుంది. బంధువుల జాబితాలో ఒక్కొక్కసారి ఆ అక్షరం గల పేరు వారిని వెతుక్కోండి. అయితే ఆ అక్షరంతో పేరున్నటువంటి వ్యక్తి మీ పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారో గమనించండి. కేవలం ఆ ఒక్క వ్యక్తి మాత్రమే కాదు, మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మీ వెనకుండి కుట్రలు చేసేవారు ఇంకా చాలామందే ఉన్నారు. అలాగే ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తి కూడా మీరు ఎదుగుతుంటే చూడలేరు. అలాగే మీరు వారి గురించి చేయవలసింది ఏమిటంటే ఆ వ్యక్తి గురించి మీకు తెలిసిన తర్వాత అతనితో గొడవ పడవద్దు, దూరం పెట్టవద్దు. కేవలం మీ గుట్లు, మీ ప్లాన్లు వారికి చెప్పటం ఆపేయండి. వారు మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుంటూ అప్రమత్తంగా ఉంటే చాలు. ఒక మాటను మీరు బాగా గుర్తుంచుకోండి. మిమ్మల్ని ఎప్పుడూ పొగిడేవారు మీ యొక్క శ్రేయోభిలాషి కాదు. మీలో లోపాలు చెప్పి మిమ్మల్ని సరిదిద్దేవాడే అసలైనటువంటి మిత్రుడు. మనల్ని విమర్శించే వారిని అంటే మనల్ని విమర్శించే వారిని ఎప్పుడూ కూడా మీ దగ్గరే ఉంచుకోవాలి. అప్పుడే మనం జాగ్రత్తగా ఉంటాం. ముఖ్యంగా ఆడవారికి ఒక విన్నపం. ఎవరైనా బయట వ్యక్తులు మిమ్మల్ని అతిగా పొగుడుతుంటే పొంగిపోవద్దు. ఆ పొగట్టల వెనుక ఏదో ఒక స్వార్థం, కుట్ర, అసూయ ఉండవచ్చు. ఈ యొక్క చిన్న పొరపాటు మీ జీవితాన్ని తలకిందులు చేయగలదు. అందుకే అపరిచితుల విషయంలో, అతి ప్రేమ చూపిస్తున్న వారి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి.